హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్వేతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో గుల్ల మైసూర్పాక్ని ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నానండి. పక్కా కొలతలతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం చేసేవారికి కూడా పర్ఫెక్ట్గా వచ్చేలా టిప్స్ కూడా షేర్ చేస్తున్నానండి. ఈ రెసిపీ కోసం ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. బౌల్లోకి 1 కప్ శనగపిండి వేసుకోండి. అందులోకి 1 స్పూన్ వేడి నూనె వేసి బాగా కలుపుకోండి. తర్వాత ఒక జల్లెడ తీసుకొని శనగపిండిని ఉండలు లేకుండా జల్లించుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 1 కప్ నూనె అలాగే 1 కప్పు నెయ్యి వేసి లో ఫ్లేమ్ మీద కాగబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని అందులోకి 2 కప్పుల దాకా పంచదార వేసుకోండి. ఈ 2 కప్పుల పంచదారకి 1 కప్పు వాటర్ వేసుకోండి. పంచదార అంతా పూర్తిగా కరిగే వరకు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి కరగబెట్టుకోవాలండి. తీగపాకం వచ్చే వరకు మరిగించాలి. ఇలా తీగపాకం వచ్చాక మనం జల్లించి పక్కన పెట్టుకున్న శనగపిండిని వేసుకొని విస్కర్తో కలుపుకోవాలండి. విస్కర్తో కలిపితే ఉండలు లేకుండా నీట్గా మిక్స్ అవుతుందండి. ఉండలు అనేవి అసలు ఉండకూడదు. ఇలా శనగపిండి ఉడుకు పట్టాక మనం కాగపెట్టుకున్న నూనెని ఒక్కొక్క గరిటె కింద ఈ శనగపిండిలో వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. శనగపిండి నూనెని పీల్చుకున్న తర్వాతే మళ్ళీ నెక్స్ట్ గరిటెతో నూనె వేసుకోవాలి. ఈ ప్రాసెస్ అనేది 15 నుంచి 20 నిమిషాలు పడుతుందండి. ఇలా శనగపిండి నుంచి నూనె సపరేట్ అవ్వాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక ఏదైనా బాక్స్ తీసుకొని దానిలో ఆయిల్ రాసి వేడిగా ఉన్న ఈ మైసూర్పాక్ మిక్స్ని అందులోకి మార్చుకోవాలి. ఇది చల్లారితే గట్టి పడిపోతుంది కాబట్టి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనకు కావాల్సిన షేప్లో నైఫ్తో కట్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి డీమోల్డ్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. ఎంత బాగా వచ్చిందో కదండి. స్వీట్ షాప్ లుక్ వచ్చేసింది కదండి. ఈ మైసూర్పాక్ చాలా టేస్టీగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.